హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం లంబాడి అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వకాలంలో రాజులు యుద్ధాలంటే భయపడేవాళ్ళు. కానీ వాళ్ళకి తమకన్నా చిన్న రాజులను జయించాలనే దురాశ మటుకు ఉండేది. కొందరు ఇతర రాజ్యాలను కాజేయటానికి ఇతర రాజులను జూదాలకు ఆహ్వానించేవాళ్ళు. మరికొందరు తాము జయించదలిచిన వారికి పరీక్షలు పెట్టి అందులో వారు ఓడిపోతే వారి రాజ్యాలు కాజేసేవారు. సమంత దేశాన్ని ఏలే కమలనాభుడనే రాజు తన పొరుగురాజైన ప్రసేనుణ్ణి జయించాలని, అతని రాజ్యాన్ని కాజేయాలని చాలా గాఢంగా వాంఛించాడు. కావటానికి కమలనాభుడు ప్రసేనుడి కన్నా బలవంతుడే. కానీ యుద్ధం చేస్తే జననష్టము, ధననష్టము జరిగి తీరుతుంది. ప్రజాజీవితం దెబ్బతింటుంది. అన్ని వృత్తులు అస్తవ్యస్తమవుతాయి. తిరిగి రెండు దేశాలు కోలుకోవటానికి చాలా కాలం పట్టుతుంది. ఈలోగా ఇంకొక రాజు దండెత్తి వచ్చి ఈ రెండు రాజ్యాలను కాజేయవచ్చు. అందుచేత కమలనాభుడు ప్రసేనుడికి సవాలు విసిరాడు. మనమిద్దరము 2 రథాలు తయారు చేసి వాటికి పందెం పెడదాము. ఏ రథం ఎక్కువ వేగంతో పోతే అది చేయించిన వారు గెలిచినట్టు, రెండో వారు ఓడినట్టు అని. ప్రసేనుడు ఒప్పుకోక చేసేది లేదు. తాను ఒప్పుకోనంటే కమలనాభుడు తన మీదికి సైన్యాలను పంపి యుద్ధం చేసి మొత్తం దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చెయ్యగలడు. అందుకని ప్రసేనుడు తన రాజ్యంలో ఉన్న ప్రముఖ కమ్మర్లనందరినీ పిలిపించి, మీరంతా ఫలానా గడువులోగా ఒక గొప్ప రథాన్ని తయారు చెయ్యండి. అది దృఢంగానూ ఉండాలి, అతి వేగంగానూ కదలాలి. మీరు తయారు చేసే రథాలలో ఉత్తమమైన దానికి గొప్ప బహుమానం ఇస్తాను అని చెప్పాడు. వెంటనే కమ్మరులందరూ రథాలు తయారు చేయటం ప్రారంభించారు. వారిలో ఒకడు కమ్మరంలో చాలా పేరు పడ్డవాడు. నిజానికి వాడు అందరిలాంటి కమ్మరే గాని వాడి వద్ద ఒక కుర్రవాడు ఉన్నాడు. కమ్మరంలో వాడి ప్రావీణ్యం అసమానం. అన్ని విషయాలలోనూ వాడు చాలా సూక్ష్మబుద్ధి గలవాడే. వాడి జాతి ఏమిటో కూడా ఎవరికీ తెలీదు. వాడు పసితనం నుంచి అనాథ. వాడికొక పేరు కూడా లేదు. కమ్మరి వాణ్ణి లంబాడి అని పిలిచేవాడు. అదే వాడి పేరయింది. లంబాడి నైపుణ్యం వల్ల వాడి యజమాని ఎంతో ఆర్జించాడు. కానీ లంబాడి మటుకు జీతము భత్యము లేని నౌకరుగానే ఉండిపోయాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం తయారు చెయ్యవలసిన రథాన్ని లంబాడియే తయారు చేశాడు. రథాలన్నింటినీ పరీక్షించి రాజుగారు లంబాడి తయారు చేసిన రథాన్నే ఎన్నుకున్నాడు. ఈ సంగతి తెలియగానే లంబాడి రాజుగారి కోటకు వెళ్ళాడు. కోట ముందు రథం నిలబెట్టి ఉన్నది. జనం దాన్ని ఎగబడి చూస్తున్నారు. చిన్నపిల్లవాడు తోసినా అది కదులుతుంది. రాజుగారి కొలువు చేసే ఉద్యోగులు దాన్ని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి రథం ప్రపంచంలో మరొకటి ఉండదు. గెలుపు మనదే అన్నాడొకడు. దీనికి మన రాజుగారి తెల్ల గుర్రాలను పూంచితే ఇక అడిగావా అన్నాడు మరొకడు. లంబాడి వాళ్ల మాటకు అడ్డు వచ్చి, ఆ తెల్ల గుర్రాలకు నేనే నాడాలు వేశానంటే అవి ఎలా పరిగెత్తుతాయో చూసుకోండి అన్నాడు. రాజుగారి ఉద్యోగులు, నువ్వెవరు, నీకేమిటి సంబంధం అన్నారు ఆశ్చర్యపోయి. దీన్ని నేనే తయారు చేశాను అన్నాడు లంబాడి. దీనికి రాజుగారు పెద్ద బహుమతి ఇచ్చారే, నువ్వు గొప్ప ధనికుడివన్నమాట అన్నారు ఉద్యోగులు. అంతా మా యజమాని తీసుకున్నాడు. నాకు చిల్లి గవ్వ కూడా ముట్టలేదు అన్నాడు లంబాడి.
ఉద్యోగులు వెంటనే లంబాడీని రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజుగారు తన ఉద్యోగులు చెప్పినదంతా విని, రథం తయారు చేసింది నువ్వే అయ్యి నీ యజమాని నీకేమీ ఇవ్వని మాట నిజమైతే విచారణ జరిపి నీ యజమానిని తీవ్రంగా శిక్షిస్తాను. నువ్వేమీ విచారించకు అన్నాడు లంబాడీతో. ఇప్పుడు నాకు కావలసింది అది కాదు. తమ గుర్రాలకు నన్ను లాడాలు కొట్టనివ్వండి. అవి వాయువేగంతో పరిగెత్తి పందెం గెలుస్తాయి అన్నాడు లంబాడీ. రాజు సమ్మతించాడు. అనుకున్న ప్రకారం ఉభయ దేశాల సరిహద్దున ఉభయరాజుల రథాలకు పందెం జరిగింది. ప్రసేనుడి రథం అవలీలగా గెలిచింది. తమ రథం ఓడిందన్న కసితో కమలనాభుడి రథాన్ని తోలేవాడు తన రథాన్ని వేగంగా తెచ్చి గెలుపు హద్దులో నిలిచి ఉన్న ప్రసేనుడి రథానికి మోటించాడు. ఆ తాకిడికి కమలనాభుడి రథం ఇరుసు విరిగి దాని చక్రం ఒకటి పూర్తిగా భగ్నమైంది. ప్రసేనుడి రథం చెక్కు చెదరలేదు. దాంతో కమలనాభుడి అపజయం పరిపూర్ణమైంది. ఇది జరిగాక రాజుగారు లంబాడీకి బోలెడంత ధనం ఇచ్చి తన ముఖ్య సలహాదారుగా నియమించాడు. కమలనాభుడి వద్ద కూడా ఒక మాయలమల్లి అనే ముసలిది ఉన్నది. ఈ రథాల పందెంలో దెబ్బతిన్నాక కమలనాభుడు మాయలమల్లిని పిలిచి, ఈ అవమానానికి ప్రతీకారం చేయాలి. ప్రసేనుణ్ణి ఎలాగైనా జయించాలి. ఉపాయం చెప్పు అన్నాడు. ఉపాయాలకేం ఎన్నైనా ఉన్నాయి అంటూ మాయలమల్లి కమలనాభుడికొక ఉపాయం చెప్పింది. తర్వాత కొద్ది రోజులకు కమలనాభుడి దూతలు ప్రసేనుడి ఆస్థానానికి 3 కట్టెలు ఒకే జాతివి, ఒకే ప్రమాణం గలవి తెచ్చి, రాజా, కమలనాభ మహారాజు గారు మీకీ కట్టెలను చూపమన్నారు. ఈ 3 ఒక్కసారి చెట్టు నుంచి కొట్టినవి కావు. వీటిలో ఏది మొదట కొట్టినదో, ఏది చివర కొట్టినదో చెప్పాలి. ఈ పరీక్షలో మీరు ఓడినట్టయితే మీరు ఓడినట్టు ఒప్పుకోవాలి అని చెప్పారు. ఆలోచించి చెబుతాను అన్నాడు ప్రసేనుడు. ఆయన లంబాడీని పిలిపించి కమలనాభుడు మరో బెడద తెచ్చిపెట్టాడు. ఈ 3 కట్టెలలో ఏది మొదట కొట్టినదో, ఏది తర్వాత కొట్టినదో, ఏది చివర కొట్టినదో చెప్పాలట. ఏమన్నా ఉపాయం చెప్పగలవా అన్నాడు. అదేమంత కష్టం కాదు మహారాజా. 3ంటిని నీటిలో వెయ్యండి. ఏది చప్పున మునిగితే అది చాలా కాలం ఎండినది. ఏది మునగకపోతే అది చాలా పచ్చి ఉన్నది. మధ్యస్థమైన కట్టె కొంచెం నింపాదిగా మునుగుతుంది అన్నాడు లంబాడీ. రాజు ఆ పరీక్ష ద్వారా ఏ కట్టె ఎప్పుడు కొట్టినది నిర్ణయించి కమలనాభుడి దూతలకు జవాబు చెప్పి పంపించేశాడు. ప్రసేనుడు నాకన్నా తెలివిగలవాడై ఉండాలి. నాకు తెలియని సమాధానం అతనెలా కనిపెట్టాడు అన్నాడు కమలనాభుడు మాయలమల్లితో. రాజులకు ఇంత తెలివితేటలు కూడానా? ఆ ప్రసేనుడికెవరో తెలివైనవాడు సలహాలిస్తున్నాడు అన్నది మాయలమల్లి. అలాంటి వాడు ఉండే పక్షంలో మనం ప్రసేనుణ్ణి ఎలా ఓడించగలం అన్నాడు కమలనాభుడు. వాణ్ణి నేను తొలగిస్తాను. మీరు తొందరపడకండి. అలా చూస్తూ ఉండండి అన్నది మాయలమల్లి. ఆమె ఒక సన్యాసిని వేషం వేసుకుని ప్రసేనుడి రాజ్యానికి వెళ్ళింది. ఆమె ప్రసేనుణ్ణి కలుసుకుని సాముద్రికం చెబుతానని అతని చెయ్యి తీసుకుని, అయ్యో నాయనా, తెల్లనివన్నీ పాలనుకుంటావు. నువ్వు గుడ్డిగా నమ్మిన వాడి వల్ల నీకు గొప్ప అపాయం ఉన్నది. వాణ్ణి వదిలించుకో అని సలహా ఇచ్చి తన దారిన తాను వచ్చేసింది. ప్రసేనుడికి భయం పట్టుకున్నది. తాను గుడ్డిగా నమ్మినవాడు ఒక్కడే ఉన్నాడు. వాడు లంబాడీ. వాడు కులీనుడు కాడు. తెలివితేటలు అమితంగా కలవాడు. అలాంటివాడు నమ్మక ద్రోహం చెయ్యటానికి ఎంతమాత్రమూ జంకడు.
లంబాడీ వల్ల తనకు ఆపద ఉన్నదన్న భయంతో ప్రసేనుడు తన భటులను పిలిచి, లంబాడీకి సమాధి కట్టండి, అతన్ని మధ్య ఉంచి చుట్టూ ఎత్తుగా గోడలు కట్టేయండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ప్రసేనుడి కుమార్తె శుభాంగి అనేది లంబాడీని మొదటిసారి చూసినప్పటి నుంచి అతన్ని అభిమానిస్తూ వస్తున్నది. అతని తెలివితేటలను గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆమె అభిమానం ప్రేమగా మారింది. ఆమె ఒకనాడు అంతఃపుర గవాక్షం నుంచి చూస్తుంటే దూరంగా తాపీవాళ్ళు ఏదో కట్టుతూ ఉండడం కనిపించింది. ఆమె తాపీవాళ్ల మేస్త్రీని తన వద్దకు పిలిపించుకుని, ఎటూ కాని చోట ఏమిటా కట్టేది అని అడిగింది. ముఖ్య సలహాదారుకి సజీవ సమాధి కట్టమని రాజుగారి ఉత్తర్వు అయిందమ్మా అన్నాడు మేస్త్రి. శుభాంగి నిర్ఘాంతపోయి, ఏం, ఆయన ఏం చేశాడు అని అడిగింది. మాకా సంగతి ఏమీ తెలియదమ్మా అన్నాడు మేస్త్రి. రాజకుమార్తె తన వేలినున్న ఉంగరం తీసి మేస్త్రీకిస్తూ, ఎవరికీ తెలియకుండా గోడలో ఒక రాయి వదులుగా ఉండేటట్టు అమర్చు, అది తీయటానికి మళ్ళీ పెట్టడానికి వీలుగా ఉండాలి, ఇలా చేశావని రాజుగారికి తెలిసిందో నీ తల పగిలిపోతుంది, జాగ్రత్త అన్నది. ఆమె చెప్పింది గ్రహించినట్టు తల ఊపి మేస్త్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం చీకటి పడే వేళ శుభాంగి కొత్త కట్టడం కేసి వెళ్ళి వదులుగా ఉన్న రాయి తీసి లంబాడీ అని పిలిచింది. తన గతి ఇలా ఎందుకైనది గ్రహించలేక పుట్టెడు విచారంలో మునిగి ఉన్న లంబాడీ ఉలిక్కిపడి, ఎవరది అన్నాడు. నేను రాజకుమార్తెను, నీకు భోజనం తెచ్చాను అన్నది శుభాంగి. లంబాడీకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతను గోడ కంత వద్దకు వచ్చి రాజకుమార్తె అందించిన భోజనం తీసుకుని, మీ దయకు ఎంతైనా కృతజ్ఞుణ్ణి, కానీ రాజుగారు నాకిలాంటి మరణశిక్ష ఎందుకు విధించారో మీకేమైనా తెలుసా? నేనే తప్పు చేసి ఎరగను అన్నాడు. మా నాన్నకెవరో చాడీలు చెప్పి ఉంటారు. ఆయన అసలే తొందరపాటు మనిషి. నిజం నిలకడ మీద అదే తేలుతుంది. కొద్ది కాలం నీకీ చెర తప్పదు. నువ్వు తిండికి మాడకుండా నేను రోజూ భోజనం తెచ్చి పెడతాను. కాస్త ఓపిక పట్టి ఉండు అని ధైర్యం చెప్పి శుభాంగి వెళ్ళిపోయింది. మాయలమల్లి ఎత్తు పారిందని కమలనాభుడికి చారుల ద్వారా తెలిసింది. ఈసారి పరీక్ష పెడితే ప్రసేనుడు తనకు దాసోహం కాక తప్పదని ఆయన అనుకున్నాడు. ఎందుచేతనంటే లంబాడీ చచ్చో చస్తూనో ఉండి ఉంటాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు ప్రసేనుడి వద్దకు 12 మంది యువకులు వచ్చారు. అందరూ ఒకే ఎత్తున్నారు. ఒకే రకం దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళు ప్రసేనుడితో, రాజా, మిమ్మల్ని కమలనాభ మహారాజు గారు పంపారు. మాలో ఒకడు ఆ మహారాజుకు కుమారుడు. అతనెవరో మీరు పోల్చుకోలేకపోతే మీరు మా రాజుగారికి ఓడినట్టు ఒప్పుకోవాలి, లేకపోతే యుద్ధం తప్పదు అన్నారు. ప్రసేనుడికి దడ పుట్టుకొచ్చింది. ఇలాంటి విపత్తుల నుంచి తనను లోగడ కాపాడిన లంబాడీ ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు. తనకీసారి కమలనాభుడి దాస్యం తప్పదనిపించింది. శుభాంగి ఆయన విచారం కనిపెట్టి కారణమడిగింది. ప్రసేనుడు చెప్పాడు. అన్నట్టు లంబాడీకి అతి క్రూరమైన మరణశిక్ష ఎందుకు విధించావు? అడగాలనుకుని మరచిపోతున్నాను అన్నది శుభాంగి. బుద్ధి తక్కువై ఒక బైరాగి సన్యాసిని మాటలు విని లంబాడీ నాకు ద్రోహం చేస్తాడని భయపడి అలా చేశాను. నిజానికి వాడు నాకు ఉపకారమే చేశాడు గాని అపకారం చెయ్యలేదు అన్నాడు రాజు. ఆ సమాధి పగలగొట్టించి చూడు, ప్రాణాలతో ఉన్నాడేమో అన్నది శుభాంగి. ఎప్పుడో పోయి ఉంటాడు. తిండి లేకుండా ఇన్నాళ్ళు బతుకుతాడా
అంటూనే రాజు సమాధి పగలగొట్టించాడు. లంబాడీ బతికి ఉండడమే గాక ఎప్పటికన్నా ఆరోగ్యంగా బయటికి వచ్చాడు. రాజు అతనికి క్షమాపణ చెప్పుకుని తనకు వచ్చిన కొత్త ఉపద్రవం గురించి చెప్పాడు. లంబాడీ కొంచెం ఆలోచించి ఈ రాత్రికి వారందరికీ వేళ బాగా తప్పించి ఆకలి దహించుకుపోయేటట్టు చేసి సత్తు కంచాలలో భోజనం పెట్టించండి. రాచ్చిప్పలతో వడ్డన చేయించండి. రాజకుమారుడు తప్ప అందరూ భోజనం చేసేస్తారు. అప్పుడేం చెయ్యాలో నేను చెబుతాను అన్నాడు. కమలనాభుడు పంపిన 12 మంది యువకులకు అర్ధరాత్రి కావస్తుండగా వడ్డన చేశారు. ఛీ ఛీ, ఈ కంచాలేమిటి? వడ్డనకు ఈ రాచిప్పలేమిటి? మేము భోజనం చెయ్యం అన్నారు యువకులు. నన్ను మీరు క్షమించాలి. నేను పేదవాణ్ణి. భక్తితో పెట్టినది నిరాకరించరాదు. దయచేసి భోజనాలు చెయ్యండి. వంటకాలు రుచిగా ఉంటాయి. మా వంటవాళ్ళు ప్రసిద్ధులు అన్నాడు ప్రసేనుడు. నిజానికి వంటకాల వాసనే ఎంతో బాగున్నది. ఒక్కొక్క యువకుడే భోజనానికి ఉపక్రమించి ఆకలి కొద్దీ ఆవురావురుమని భోజనం చేసేశాడు. ఒక్కడు మాత్రం భీష్మించుకుని భోజనం చెయ్యనే లేదు. మహారాజా, అతనే రాజకుమారుడు. అతన్ని వెంటనే చెరలో పెట్టించండి అన్నాడు లంబాడి. కమలనాభుడు పంపిన యువకులలో మిగిలిన 11 మంది తిరిగి వచ్చి ప్రసేనుడి నుంచి సందేశం కూడా తెచ్చారు. తమకు సలహా ఇచ్చే ముసలిదాని తలను నా కళ్ళారా చూసిన నాడే నేను మీ కుమారుణ్ణి మీ వద్దకు తిప్పి పంపుతాను. అంతేగాక నాతో గిల్లి కజ్జా పెట్టుకోనని మీరు ప్రమాణం చెయ్యాలి అని ప్రసేనుడు లంబాడి సలహాపై కమలనాభుడికి సందేశం పంపాడు. కమలనాభుడి ఆట కట్టయింది. ఆయన మాయలమల్లిని తన వెంట తీసుకువచ్చి ప్రసేనుడి కాళ్లపైన పడేసి, దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు శిక్షించండి. నాకున్న ఒక్క కొడుకు ఏ ఆపద రానివ్వకండి. నేనిక మీ జోలికి రానని నా తండ్రి తాతల మీద ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. కమలనాభుడి కొడుకు లంబాడి ద్వారా తన తండ్రి కుయుక్తులను గురించి విని ప్రసేనుడు తనను నిర్బంధించడం సబబేనని ఒప్పుకున్నాడు. సమాధిలో లంబాడి చావకుండా అన్నాళ్లుండడానికి కారణం తన కుమార్తెనని తెలిసి ప్రసేనుడు లంబాడికి శుభాంగినిచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి విందులు వేడుకలు అయ్యాకనే కమలనాభుడు ఆయన కుమారుడు తమ దేశానికి తిరిగి వెళ్ళారు. కమలనాభుడి అనంతరం ఆయన కొడుకు ప్రసేనుడి అనంతరం లంబాడి రాజులయ్యారు. వారి హయాంలో ఉభయ దేశాల మధ్య స్నేహభావం మరింత బలపడింది. ఇదండి లంబాడి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.